వీక్షకులకు నమస్కారం. రాఖీ స్పెషల్ ఫుడ్ అని చెప్పి ఒక వీడియో చేశాను. దానికి చేసినది ఎలా చేశాను ఏంటనేది చెప్తాను. ఇది పెసరట్టుతో చేసిన స్నాక్. అందరికీ పెసరట్లు ఇష్టం ఉండకపోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చిన్నప్పుడు నేను ఇష్టపడేదాన్ని కాదు. కానీ పెద్ద అయిన తర్వాత దాని బెనిఫిట్స్ తెలిసి తింటున్నాను. ఈ పెసరట్టు కోసం స్నాక్ కోసం మనం చేసుకోవాల్సింది ముందుగా పెసరపప్పు నానబెట్టేసుకున్నాం. అందులో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క, పచ్చిమిరకాయ తరుగు, ఉప్పు వేసేసుకుని గ్రైండ్ చేసుకుని పెసరపిండిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనకి బాదం పప్పులు, జీడిపప్పులు వాటిని నానబెట్టుకోవాలి. తర్వాత బాదం పప్పుల యొక్క పైన ఉన్న తోలుని పీల్ చేసేసుకుని పెట్టుకున్నాం అనమాట. ఇది పెసరపిండి, అలాగే ఇది బాదం పప్పులు, జీడిపప్పులు. బాదం పప్పులు పీల్ చేసేసి పెట్టుకున్నాం అనమాట. ఇక ధనియాలు, జీలకర్ర, లవంగం, చెక్క, యాలకులు వీటిని వేయించుకున్నాం. సోంపు ఉంటే సోంపు, పచ్చిగా ఉంటే అది వేయించుకోవచ్చు. మేము ఇది వేయించిన సోంపు కాబట్టి అందులో కలుపుకున్నాం. వెల్లుల్లిపాయలు, ఉప్పు, పసుపు, ఈ వేయించుకున్న ధనియాల మిశ్రమం, అల్లం ముక్క వేసి పౌడర్ చేసుకుని వెల్లుల్లిపాయలు వేసుకుని తర్వాత కొద్దిగా నీరు వేసుకుని మెత్తగా పేస్ట్ అయితే చేసామన్నమాట. నూనె వేసి మూకుల్లో నూనె వేసి ఈ చేసుకున్న పేస్ట్ని అందులో వేసి వేయించుకున్నాం. బాగా వేగినాక పచ్చిమిరకాయలు, కరివేపాకు, తర్వాత ఈ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి అది కూడా బాగా వేగుతున్నప్పుడు ఉప్పు, కారం, పసుపు అన్నీ సరి చూసుకున్నాం అనమాట. ఇవన్నీ బాగా దగ్గరగా ఉడుకుతూ దగ్గరికి వచ్చేసింది అనుకున్నప్పుడు ఇక్కడ సిమ్లో పెట్టుకుని బాదం పప్పు, జీడిపప్పు ఏదైతే ఉందో అది పేస్ట్ చేసి ఆ పేస్ట్ వేసి అది ఉడుకుతూ అందులో కలిపాము. ఒక పొయ్యి మీద ఇది కూర చేస్తూ ఉండగా కూర దగ్గరికి వచ్చేసింది అనుకున్నప్పుడు ఈ పక్కన పెసరట్టు ఏదైతే ఉందో పెసరట్టు వేసాం అనమాట. పెసరట్టు మీద మనం కావాలంటే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర చల్లుకోవచ్చు, అల్లం పచ్చిమిరకాయ ముక్కలు, లేదా ప్లెయిన్గా అయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. దీన్ని అంతా ఒకవైపే కాల్చుకోవాలి, రెండో వైపు కాల్చే పని లేదనమాట. అందుకని ఇది వేసి వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసినాక ఇలా రోల్ చేసేసుకున్నాం. ఈ రోల్ చేసుకున్న దాన్ని ఈ కూరని ముక్కలు కోసుకున్నాం. ఈ కూరలో ఆఖరణ దించే ముందు కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకుని కొత్తిమీర చల్లుకుని దాన్ని దించేసుకుని మనం ఏదైతే పీసుల కింద కట్ చేసుకున్నామో ఆ పీసుల్ని దీంట్లో వేసి పెట్టుకుని పైన కొత్తిమీర చల్లుకుని కొద్దిగా పెట్టేటప్పుడు ప్లేట్లో కూర దాంట్లో వచ్చేటట్టు పెసరట్టు మీద కూర వచ్చేటట్టు చేసి పెడితే స్నాక్ ఐటమ్స్ చాలా టేస్టీగా, రుచిగా బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు, నమస్కారం.